పంటని అంటే మొక్కని పూర్తి కాలము ఆరోగ్యవంతంగా బతకనివ్వాలి. పూర్తి కాలము మొక్కను ఆరోగ్యవంతంగా బతకనిస్తే అది అధిక దిగుబడిని ఇస్తుంది, ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ఇది మూల సూత్రం. ఇది గత 4 సంవత్సరాల నుంచి చాలామంది రైతులు నేను చెప్పిన పద్ధతిలో పండిస్తున్న వాళ్ళు మీరు చెప్పినట్లు చేయడం వల్ల మిగతా వారి పంటలు ఒకేసారి వేసినటువంటి పక్క రైతుల పంటలు ముందుగానే తిరగబారి అంటే పండుబారి ఎండిపోతున్నాయి. కానీ నా పైరు ఇంకా పచ్చగా ఉంది, నాకు ఇంకా కోత వస్తుంది, నాకు ఇంకా దిగుబడి వస్తుంది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మొక్క తన పూర్తి జీవితకాలం ఆరోగ్యంగా బ్రతకాలి అంటే మూల ఆధారమైనటువంటి ఆ వేరు వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండాలి. ఈ వేరు వ్యవస్థ ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటుంది అంటే మన నేల యొక్క ఉదజని స్థాయి pH లెవెల్ ఇది 6.5 నుంచి 7.5 మధ్య ఉండాలి. మొక్క బ్రతికున్నంత కాలము కర్బన శాతము అధికంగా ఉండాలి. మరియు వేరు వ్యవస్థను రక్షించేటువంటి అనేక రకాల సూక్ష్మజీవులు ఆ వేరు వ్యవస్థ చుట్టూ రక్షణ కవచంలా ఉండాలి. ఇది జరిగినప్పుడే వేరు వ్యవస్థ దీర్ఘకాలికంగా రక్షింపబడుతుంది. అలా జరగడం వల్లనే వీరి యొక్క పంట కాలము పెరిగి పూర్తి కాలం కంటే ఇంకొక 10-15 రోజులు అదనంగా ఉండి అధిక దిగుబడిని ఇవ్వడం జరిగింది. కాబట్టి కొక్కోలి వాడడం వల్ల ఈ నేల యొక్క ఉదజని స్థాయి pH లెవెల్ న్యూట్రలైజ్ చేయబడుతుంది. పొడమి వాడడం వల్ల కర్బనం స్థాయి పెరుగుతుంది. అలాగే అవని వాడడం వల్ల అందులో ఉన్నటువంటి అనేక రకాల జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఇవన్నీ ఆ మొక్క వేరు వ్యవస్థకు రక్షణ కవచంగా ఉండి దీర్ఘకాలికంగా దాన్ని రక్షిస్తూ ఆరోగ్యవంతమైన వేరు వ్యవస్థను అలా కాపాడుతూ ఉంటాయన్నమాట. దీనివల్లనే మొక్క యొక్క జీవితకాలం పెరుగుతుంది. ఇది గమనించాలి.